ఓకే, ఇకపోతే మీరు ఇక ఆర్మూరు నియోజకవర్గానికి వచ్చేశారు. అంటే బాల్కొండలో కూడా మీరు గురువు కాపుల మద్దతు కూడగొట్టడంలో కూడా కొద్దిగా నిర్లక్ష్యం వ్యవహరించారు. అక్కడ నుంచి ఆర్మూరులో కూడా మీకు వారి నుంచి మద్దతు తక్కువైంది. ఇక ఆర్మూరులో 2014 ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గంగాధర్ను కలుపుకొని పోయి ఉంటే ఆయన మద్దతు తీసుకొని ఉంటే ఖచ్చితంగా గెలిచేవారు అని అంటున్నారు. అయితే మీరు ఎందుకు ఆయన మద్దతు తీసుకోలేకపోయారు? ఎవరి మద్దతు అంటారు? జిల్లా అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్ గారి అధ్యక్షుడు. బీజేపీ అధ్యక్షుడి మద్దతు నేను ఎందుకు తీసుకుంటాను? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ కార్యకర్తల మద్దతు ఉంటుంది. వాళ్ళకి ఏపీలో బీజేపీతో టైప్ ఉన్న తెలంగాణలో లేదు. తెలంగాణలో లేనప్పుడు మీరు బీజేపీ మద్దతు తీసుకొని ఉండింటే ఆ ఓట్ బ్యాంక్ కూడా కలిసి వచ్చేది మీకు. బహుశా కరెక్ట్ ఉండొచ్చు, నేను దాన్ని అనటం లేదు. కానీ నేను ఎప్పుడు కూడా రాజకీయాలు అనేటి వెరీ లిమిటెడ్ ఎలక్షన్ మట్టుకే ఉంటుంది. ఎలక్షన్ తర్వాత నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నాకు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు నా దగ్గరికి వచ్చేవారు. ఎవరు వచ్చినా నువ్వు నీ పార్టీ చేంజ్ చేసి కాంగ్రెస్లో జాయిన్ కానీ ఎప్పుడెవరు అనలే. మీరు తెలుగుదేశం ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, సిపిఐ, సిపిఎం ఏ పార్టీలో మీరున్నా నేను మీ ప్రతినిధిని కాబట్టి మీరు నా దగ్గరికి రావచ్చు, నా ద్వారా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ, ఆ ఫ్రీడమ్ ఇచ్చాను. కాబట్టి నాకు అప్పుడప్పుడు ఎలక్షన్లో చాలా మట్టుకు నాన్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కూడా నాకు వేసేవాళ్ళు. సురేష్ రెడ్డి మంచి ఏదో డెవలప్ చేస్తాడు అని అటువంటి ఓటింగ్ కూడా వచ్చేది. పోతే మీరు చెప్పినట్టు ఒక సామాజిక వర్గం నాకు ఓటు వేయలేదంటే అంటే అది ప్రధానంగా రైతుకు సంబంధించిన సామాజిక వర్గము. అందరికంటే పెద్ద రైతు నేనే అని చెప్పుకుంటాను. పోతే రెండోది ఆ రైతు సమాజానికి పెద్ద ఎత్తున దేశంలో లేనన్ని ఎత్తిపోతలు మరి ఆ ప్రాంతంలో చేయించాం కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి ఉపయోగపడ్డాయి. ఎలక్షన్ ఓడిపోతాం కాబట్టి 100 కారణాలు, ఇప్పుడు కర్ణుడు సావుకు 100 కారణాలు అన్నట్టు ఇక మాది కూడా ఇట్లే ఏదో వస్తుంటాయి. బట్ ఎలక్షన్లో డిఫీటు, విక్టరీ అనేది నడుస్తూనే ఉంటుంది. అంటే మీరు జిల్లా అదే బీజేపీ మద్దతు ఎందుకు తీసుకోలేదంటే సరైన సమాధానం చెప్పడం లేదు. అంటే ఆ వ్యక్తి పేరు కూడా మీకు తెలియదు అంటారా? లేదు, అంటే మీరు చెప్పేది మీరు గంగాధర్ అంటున్నారు. ఆ టైంలో అధ్యక్షుడు గంగారెడ్డి గారు అని ఉండ్రి. మరి మీరు అనేది గంగాధర్ కావచ్చు, గంగారెడ్డి గారు కావచ్చు. గంగారెడ్డి గారు అంటే అఫ్ కోర్స్ వారు నాకు తెలుసు. గంగారెడ్డి గారు మా ఆర్మూర్ నియోజకవర్గ సంబంధం ఉన్న వారే. అట్లా వారి పార్టీ అభ్యర్థి ఉండే, ఎందుకంటే టీడీపీతో వారు అలయన్స్లో ఉండ్రి కాబట్టి బీజేపీ వారు జిల్లా అధ్యక్షుడిగా వారి బాధ్యతలు ఉంటాయి. వారి పార్టీకి సేవ చేయటం అనేది, మద్దతు చేయటం అనేది. అంటే వాళ్ళ ఇది ఉన్నా కూడా మీరు ఎందుకు వెళ్ళి కలవలేదు అనేది. అంటే నాకు మద్దతు ఇవ్వు, ఏపీలో ఎలాగో మీరు పొత్తు ఉంది కాబట్టి ఇక్కడ పొత్తు లేదు కదా. పొత్తు ఉంది కదా, ఇక్కడ పొత్తు లేదు. తెలంగాణలో బీజేపీ టీడీపీ అలయన్స్ ఉండే. ఆర్మూర్ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి అలయన్స్లో నిలబడ్డాడు. బీజేపీ టీడీపీ అలయన్స్ అభ్యర్థియే రాజారాం యాదవ్ ఆర్మూర్ అభ్యర్థి. కాబట్టి వాళ్ళ అభ్యర్థి డైరెక్ట్గా లేకున్నా పరోక్షంగా ఉన్నాడు కదా వాళ్ళ అలయన్స్ పార్ట్నర్. కాబట్టి అభ్యర్థి లేదనే మాట లేదు, వారు అలయన్స్ పార్టీలో ఉంది. అండ్ డెఫినెట్లీ ఎలక్షన్ జరిగినప్పుడు మనం పోయి మా ప్రత్యర్థులనే ఓటేయమని అడుగుతాం. గంగారెడ్డి గారు కాదు, ఇంకా ఎవరున్నా అందరిని అడుగుతూనే ఉంటాం. సో ఆ వాదనలో అంత పెద్ద బలం లేదు, ఎందుకంటే డెఫినెట్లీ మనం అందరినీ అడుగుతూ పోతాం. కొందరికి మనపై ఇష్టం ఉంటుంది, ఉండదు, వారి నిర్ణయం మనం గౌరవిస్తాం. అంటే మీరు డిఎస్ గారితో సమకాలీకులు, డిఎస్ గారు పీసీసీ అయినారు. డిఎస్ గారి తర్వాత మీరే పీసీసీ అవుతారని అందరూ కూడా భావించారు. అంటే సీఎం కావాలనే సమయంలో మీరు ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు, సీఎం కాలేకపోయారు. తర్వాత పీసీసీ అని అయితే అది కాదు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మీకన్నా జూనియరే మొత్తం రాజకీయాల్లో తీసుకుంటే. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పీసీసీ వరించింది, మీకు ఎందుకు పీసీసీ రాలేదు? ఎందుకు అసలు ఆ వైపు నుంచి మీకు సంకేతాలు రాలేదంటారు? అంటే మీ వైఫల్యం అంటారా, లేకపోతే ఇక లాబింగ్ ఫెయిల్యూర్ అంటారా? అదేం కాదు, బహుశా పీసీసీ ప్రెసిడెంట్ని ఉత్తమ్ కుమార్ రెడ్డిని గారిని చేసినప్పుడు వారు తప్పనిసరిగా శాసనసభ్యుడినే పీసీసీ అధ్యక్షుడిగా చేయాలనే ఒక పాలసీ మ్యాటర్గా ఉండేది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పటికి 4 టర్ములు ఎమ్మెల్యే అయ్యారు. కాబట్టి వారిని పీసీసీ అధ్యక్షుడిగా చేశారు. నేను ఎలక్షన్లో ఓడిపోయాను కాబట్టి వారు ఖచ్చితంగా ఎమ్మెల్యే ఉంటేనే పీసీసీ అనే మాట చెప్పారు. అందుకొరకు దాంట్లో ఇదైంది. సరే, ఇప్పుడు ఎవరు పీసీసీ అధ్యక్షులైనా వారు సురేష్ రెడ్డిని అందరు సంప్రదిస్తుంటారు. నేను గాంధీ భవన్లో పోయి కూర్చుంటే నేనే పీసీసీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను
కానీ అధికారాలు అయితే రావు కదా, పీసీసీగా అధికారాలు- ఫీల్ కావచ్చు, నేనే సీఎం అని కూడా ఫీల్ కావచ్చు, కానీ ఆ పవర్స్ వచ్చేది సీఎంకే కదా, పీసీసీకే కదా ఆ పవర్స్ వచ్చేది. Definitely. ఫీల్ కావడం లేదు, నేను నాగార్జుని, నేను ప్రభాస్ని, నేను ఫీల్ కావచ్చు, ప్రభాసే, నాగరాజే కదా, Correct. అంటే ఫీల్ కావచ్చు, కానీ ఆ విధమైన ఇది కానీ కానీ ప్రభాస్ నాగరాజును కూర్చుండబెట్టి 4 నిమిషాలు మాట్లాడితే నాగరాజుకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సరే నేను ప్రభాస్ కాకపోయినా ప్రభాస్ ఎదగటానికి నేను ఒక కారకుడినైనా అనే సంతృప్తి నాగరాజుకు ఉంటుంది కదా. అదేవిధంగా నేను పీసీసీ అధ్యక్షుని కానప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ నన్ను పిలిచి మరి పార్టీని జరపడానికి నీ సూచనలు సలహా లేదని చెప్పినప్పుడు మనం ఇచ్చిన సూచనలు వారు పాటిస్తే దాని వలన పార్టీకి లాభమైనప్పుడు నేను కూడా దాన్ని సంతృప్తి పొందుతాను కదా. నా సూచనలు కొంచెం, నేను అధ్యక్షుని కాకపోయినా నా అభిప్రాయం, నా సూచనలు పార్టీకి ఉపయోగపడ్డాయని ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.